మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. భౌతికవాదానికి భావవాదానికి మొదటి నుంచి వందల వేల సంవత్సరాలుగా డిస్ప్యూట్స్ ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తులసి చందు ఛానల్కి సంబంధించి భౌతికవాదాన్ని, రాములమ్మ అలియాస్ వైజ్ టీవీకి సంబంధించినటువంటి ఇద్దరు సోదరిమణులు, వీళ్ళే ఒకళ్ళ భౌతికవాదానికి ప్రతినిధి అయినట్టు ఇంకొకళ్ళ భావవాదానికి ప్రతినిధి అయినట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకుంటూ మహిళా సాధికారతని దెబ్బతీస్తూ ఉన్నారు. ఇద్దరక్కలకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. భౌతికవాదానికి భావవాదానికి తరతరాలుగా యుగయుగాలుగా, అది సత్యకాలం కానివ్వండి, త్రేతాయుగం కానివ్వండి, ద్వాపరయుగం కానివ్వండి, ప్రస్తుతం నడుస్తున్న కలియుగం కానీ, తరతరాలుగా యుగయుగాలుగా ఈ రెండింటి మధ్య వైరుధ్యం నడుస్తూనే ఉన్నది. మీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు చేసుకోవడం బంద్ చేసి ముఖ్యంగా మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు వాటి మీద పనిచేయండి. ఇంకా రాష్ట్రంలో, దేశంలో, ముఖ్యంగా ఈ దేశంలో ఇంకా 40% పేదరికం ఉన్నది. ఈ దేశంలో సాగునీరు అందని ప్రాంతాలు ఉన్నాయి. ఈ దేశంలో ఇంకా 18,000 గ్రామాలకి రోడ్డు రవాణా లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. త్రాగునీరు, నీళ్లు ఉన్నాయి. సముద్రంలో మనం ప్రయాణం చేస్తున్నాం, సముద్రం నీళ్ళు తాగలేం కదా, నీళ్లు ఉన్నాయి. త్రాగునీరు లేనటువంటి సమస్య ఉన్నది. దాంతోపాటు ముఖ్యంగా ఇలా యావత్ సమాజం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ, సామాజిక న్యాయం, ఇంకా లోకల్ డిమాండ్స్, ఉద్యోగ ఉపాధి రంగాలకు సంబంధించి, ధరల కంట్రోల్ చేయడానికి సంబంధించి, ద్రవ్యోల్బణానికి సంబంధించి, ఆర్థిక మాంద్యానికి సంబంధించి, ఇతర సమస్యలకు సంబంధించి, ఇంకా మాతా శిశు మరణాలకు సంబంధించి, మహిళలకు సంబంధించి గైనిక సమస్యలు, రక్తహీన సమస్యలు, పేదరికం, అవిద్య, ముఖ్యంగా గర్ల్ చైల్డ్ డ్రాప్ అవుట్స్, ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. దాంతోపాటు సముద్ర జీవరాశిలో 100కి 10% కూడా ఇప్పటికి మనం కనుక్కోవాలి. ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. వాటి మీద మీ ఇద్దరు గొడవ పెడితే బాగుంటుంది. అంతే తప్పితే భౌతికవాదానికి నువ్వేదో తులసి చందు రిప్రజెంటేషన్ అయినట్టుగా, భావవాదానికి రాములమ్మ ఏదో ఇద్దరక్కలు గొడవ, అది ఇరిటేట్ కలిగిస్తూ ఉంది మాలాంటి వాళ్ళకి. సో మీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు, మీరిద్దరు కాదు, మీ తాతలు, ముత్తాతల తాతల తాతల వాళ్ళకంతా ముందు నుంచి ఈ భౌతికవాదానికి భావవాదానికి వైరుధ్యం నడుస్తూ ఉంది. అది ఇప్పుడు మీ తర్వాత మీ మనవాళ్ళు, మునిమనవాళ్ళు, మనవాళ్ళ మునిమనవాళ్ళు 100 తరాల తర్వాత కూడా ఇది ఉంటుంది. సో ఈ సొల్లు కబుర్లు, భౌతికవాదం భావవాదానికి సంబంధించినటువంటి సొల్లు కబుర్లు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకునే కార్యక్రమాన్ని బంద్ చేసి ఇప్పటికైనా ప్రజా సమస్యలు, ముఖ్యంగా దేశం, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన సమస్యల మీద పోరాడతారని చెప్పేసి చాలా రోజులుగా మీ వీడియో చూస్తూ ఉంటే ఆడపిల్లలు సావిత్రిబాయి పూలే ఇచ్చినటువంటి మహిళా సాధికారత ఎదుగుతున్నారని ముచ్చటేసేది మీ ఇద్దరిని చూసినప్పుడు. ఇప్పుడు మీ వీడియో చూడాలంటేనే భయం వేస్తూ ఉంది. ఆ ఇబ్బందిగానే ఉంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా వింటున్నాం మీ మాటలు ఇవన్నీ. సో ఆడపిల్లల మహిళా సాధికారత అంటే అది కాదు. మహిళా సాధికారత అంటే ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. బాలికా విద్య మీద చేయండి. కడుపులోనే ఆడపిల్లలను చంపేస్తూ ఉన్నారు. ఒకవైపు మహిళా సమస్యల మీద పోరాడుతూ ప్రజల సమస్యల మీద కూడా భవిష్యత్ పోరాటాలకి మీ వాయిస్, మీ గళం, మీ ఛానల్ ఆ వైపుగా పనిచేయాలని చెప్పేసి చేస్తాను. భౌతికవాదానికి ఏమో తులసి చందు సహోదరి, అదేవిధంగా భావవాదానికి రాములక్క, మీ ఇద్దరే రిప్రజెంటేటివ్స్ కాదు. ఇది నిన్న పుట్టింది మొన్న పుట్టిన సమస్య కూడా కాదు, తరతరాలుగా యుగాలుగా ఉన్నది. ఎప్పటికైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ఈ సొల్లు వాగుడు, సొల్లు కబుర్లు బంద్ చేస్తారని ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి మీ దృష్టి తీసుకొస్తూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా.